మేషరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ ఏడాది మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆదాయం సూచిస్తోంది, చాలా అద్భుతమైనటువంటి ఆదాయం ఉన్నది, వ్యయం తక్కువగా ఉన్నది, రాజపూజ్యము తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. ఉద్యోగ వ్యాపారాల్లో విజయాలు సాధించి మంచి ధనలాభాన్ని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటలో కొద్దిగా జాగ్రత్త అవసరం. కారణం ఏంటంటే ఈ రాజపూజ్యం తక్కువగా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మాట విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. దైవారాధన విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ధ్యానం చేసుకుంటే మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి ఫలితాన్ని చూస్తే ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఇక్కడ ఆదాయం కంటే వ్యయం అత్యధికంగా గోచరిస్తోంది కాబట్టి ఖర్చులను నియంత్రించే విధంగా ప్రీ ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ ఏడాది రాజయోగం సూచిస్తోంది. కారణం ఏంటంటే దేవగురు బృహస్పతి 2వ స్థానంలో అనుకూలమైనటువంటి ధన, ధాన్య, కుటుంబ ఫలితాల్ని అనుకూలంగా ఇస్తున్నారు. జూన్ వరకు ఆయన మంచి ఫలితాలని ఇస్తున్నారు. ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఈ దైవారాధన విషయాన్ని కనుక చూస్తే వృషభరాశి వారు ఈ సంవత్సరం దుర్గాదేవి ఆరాధన, ఈశ్వరారాధన ఇవి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక మిథున రాశి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కాబట్టి మిథున రాశి వారు కూడా చాలా జాగ్రత్తగా సమాజంలో వెళ్ళేటప్పుడు ముందుకు వెళ్ళాలి, జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. జూన్ తర్వాత మంచి ఫలితాలు పొందుతారు. ఇక దేవగురు బృహస్పతి 2వ స్థానంలో, ఉచ్చ స్థానంలో, అంటే 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కర్కాటక రాశిలోకి ఆయన వస్తారు, దేవగురు బృహస్పతి. ఆ సందర్భం ఇప్పుడు మిథున రాశి వారికి పట్టబోతోంది. ఇది చాలా అదృష్టవంతమైన కాలంగా గోచరిస్తోంది. ఇంకా వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది జూన్ తర్వాత, జూన్ నుండి అక్టోబర్ వరకు. ఆర్థిక సమస్యలు తగ్గి చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మిత భాషను పాటించడం మేలు. దైవారాధన విషయంలో విష్ణువు, గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కాబట్టి డబ్బులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం మంచిది. వాటిని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో తీసుకెళ్తే అవి భవిష్యత్తులో ఆదాయంగా మారుతుంది. ఈ ఏడాది మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తుంది. కారణం ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి రాహువు, భాగ్యంలో ఉన్నటువంటి శని, ద్వాదశంలో ఉన్నటువంటి ఆ గురువు యొక్క ఫలితాలు అంత అనుకూలంగా లేవు. కాబట్టి ప్రతి ఒక్క అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకు వెళ్ళాలి. కష్టపడితే మంచి ఫలితాలను పొందుతారు. సంవత్సరం చివరిలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, గురు స్తోత్రాన్ని పఠించాలి. సింహరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అన్ని సరి సమానంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు. ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలాలు సిద్ధిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. మిత్రుల సహాయం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. దైవారాధన విషయంలో శని ధ్యానం చేసుకోవాలి. కారణం అష్టమ శని ఇక్కడ సింహరాశి వారికి ఉన్నది. కన్యారాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ ఏడాది విజయవంతంగా కొనసాగుతుంది. ధనయోగము, పదోన్నతులు లభిస్తాయి. రుణాలు, కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. దైవారాధన విషయంలో ఈశ్వరారాధన శ్రేయస్కరం. తులారాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయం 5, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ ఏడాది మీకు రాజయోగం కలుగుతుంది. విదేశీ ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. వృత్తిలో స్థిరత్వము, లాభాలు పొందుతారు. కారణం ఏంటంటే తులారాశి వారికి ఎవరికి పట్టినటువంటి యోగం పట్టింది. ఈ సంవత్సరము 2 సార్లు దేవగురు బృహస్పతి యొక్క బలం ఉన్నది తులారాశి వారికి. సంవత్సరారంభంలో భాగ్య బృహస్పతి, అక్టోబర్ నుంచి జనవరి వరకు లాభ బృహస్పతి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఇక దత్తాత్రేయ స్వామి వారు ఆరాధన చేసినట్లయితే విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయం చాలా అద్భుతంగా ఉంది. 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ ఏడాది ప్రారంభంలో కొంత ఇబ్బందిగా ఉన్న తర్వాత భాగ్య గురుబలము అనుకూలంగా ఉంటుంది.
వృత్తిలో అలాగే విద్యలో పురోగతి ఉంటుంది. అంటే విద్యార్థులకు ఉద్యోగార్థులకు కూడా ఈ జూన్ నుంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. దైవబలం సదా రక్షిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరము శివ ధ్యానము అలాగే రాహు ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మేలైన ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము 12 రాశుల్లోనూ అత్యధిక ఆదాయం 14, వ్యయము 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ ఏడాది అత్యంత అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వివాహ విషయాలు అనుకూలంగా ఉండడము, విజయాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. దైవారాధన, శని ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. కారణం ఏంటంటే చతుర్థంలో ఉన్నటువంటి శని అనుకూలంగా లేడు. మకరము విషయాన్ని చూస్తే ఆదాయం 2, 8 వ్యయము, రాజపూజ్యం 1, అవమానము 2. ఈ ఏడాది మెల్లిగా అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. మెల్లిగా ప్రారంభమైన విశేషమైనటువంటి అభివృద్ధి, ప్రగతి వీరికి సిద్ధిస్తాయి. కారణం ఏంటంటే సప్తమంలో ఉన్నటువంటి గురుబలం అనుకూలిస్తుంది. వివాహ భాగస్వామ్యాలు అనుకూలిస్తాయి. ఆస్తి ఆదాయము పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దుర్గాదేవి ఆరాధన శ్రేయస్కరం. ఇక కుంభరాశి ఆదాయం 2, వ్యయము 8, రాజపూజ్యము 4, అవమానం 2. ఈ ఏడాది అవకాశాలు లభిస్తాయి. విద్య, వృత్తిలో పురోగతిని సాధిస్తారు. శ్రమతో విజయాలు పొందుతారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. కారణం ఏంటంటే ద్వితీయ స్థానంలో ఏలినాటి శని ఉంది కాబట్టి ఖర్చులు అధికంగా కాకుండా చూసుకోవాలి. లక్ష్మీ ధ్యానం చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం మంచిది. మీనరాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ ఏడాది ఆదాయం బాగుంటుంది. శుభ ఫలితాలు లభిస్తాయి. ఖర్చులు కూడా తదనుగుణంగా ఇస్తూ ఉంటాడు ఏలినాటి శని రూపంలో శని భగవానుడు ఈ జన్మరాశిలో ఉండి. కాబట్టి ఖర్చుల్ని తగ్గించాలి. దైవబలంతో ముందుకు సాగాలి. దైవారాధన విషయంలో దక్షిణామూర్తి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం అధిపతి గురువు కాబట్టి గురువు యొక్క ఆశీర్వచనంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను.